ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అన్విక్ హాస్పిటల్. లాస్ట్ వీడియోలో ACL, PCL అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే ఏంటి, PCL పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మీకు నీ జాయింట్ అంటే ఏంటి, అసలు మోకాలు అనేది ఈజీలీ మీకు అండర్స్టాండ్ అయ్యే విధానంలో ఒకటి చెప్తాను యాక్చువల్లీ ఈరోజు. ఇప్పుడు మనకి ఏంటంటే పైన ఒక బోన్, కింద 2 బోన్స్ ఉంటాయని చెప్పాను కదా. ముందర మనకి ఈ బోన్ని పటెల్లా అంటాం బేసికల్లీ. ఇది మనకు క్వాడ్రిసెప్స్ టెండన్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ అటాచ్ అయిన తర్వాత ఈ మజిల్, దిస్ ఇస్ ద మజిల్. ఇక్కడ మనకు ఉండేది మధ్యలో ACL, వెనకాల PCL. అలానే మన మోకాలికి, కాలికి ఇటు సైడ్ ఒక లిగమెంట్, ఇటు సైడ్ ఒక లిగమెంట్ కూడా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే దీన్ని MCL అంటాం, అంటే మీడియల్ కొలాటరల్ లిగమెంట్స్ అంటాం. ఇటు సైడ్ ఉన్నదాన్ని LCL అంటాం, దీన్ని లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అంటాం. మనకి దెబ్బ తగిలినప్పుడు సార్ ఓన్లీ ACL, PCL మాత్రమే కట్ అవుతుందా, లేకపోతే మిగతా టేర్స్ కూడా ఇంకేమైనా అవుతుంటాయా అనేది చాలామంది అడుగుతాను. మనకు మోకాల్లో డ్యామేజ్ అయినప్పుడు చాలామందికి అయ్యే కామన్ ఇంజరీస్ ACL, PCLతో పాటు ఈ MCL అనే లిగమెంట్ కూడా చాలామందిలో కామన్గా డ్యామేజ్ అవుతుంది. ACL డ్యామేజ్ అయితే ఏముంటుందంటే కాలిట్లో మనం ఎప్పుడైనా సరే మనం మోకాల్ని పైకి కిందికి ఇలా మరుస్తాం, కానీ ఇటు ఇటు మూవ్ చేయలేం. ఎందుకని, ఇక్కడ సైడ్ ఒక లిగమెంట్ ఉంది కాబట్టి మనం ఇటు మూవ్ చేయగలుగుతాం, కానీ మనకి ఇప్పుడు ఇటు మూవ్ కాదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ ఒక లిగమెంట్ ఉంది, ఇక్కడ సైడ్ ఈ లిగమెంట్ కట్ అయినప్పుడు మనకి ఇటు సైడ్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఇక్కడ సైడ్ అంతా ఉంటుంది, ఇక్కడ సైడ్ ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఓపెన్ అయిపోతా ఉంది. దీనికి ఏం చేస్తామంటే ఒకవేళ ఈ MCL ఓపెన్ ఉంది, కట్ అయ్యింది, ఇది కూడా MRI స్కాన్లోనే తెలుస్తుంది, మనకు ఏ ఎక్స్రేలో దీంట్లో తెలియదు. ఇది ఫ్రెష్ ఇంజరీ, అంటే మనకి ఇప్పుడు పడ్డారు, ఇమ్మీడియట్గా వచ్చారు అంటే అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే దీన్ని రిపేర్ చేసేస్తాం. ఇక్కడ బోన్కి మనము ఇక్కడ బోన్ దగ్గర కట్ అయిపోయింది అంటే బోన్లోకి నాట్ యాంకర్ లాగా వేసి దీన్ని బోన్కి కుట్టేస్తాం మళ్ళీ, అప్పుడు ఆటోమేటికల్లీ హీల్ అయిపోతుంది. సరే, ఇది ఒకసారి సర్జరీ అయిన తర్వాత హీలింగ్ టైం ఎన్ని రోజులు? నెక్స్ట్ డే నుంచే నడవచ్చండి. అంటే లైక్ ఈ సర్జరీ చేసినా కూడా మనం నెక్స్ట్ డే నుంచే నడవడం అదంతా కూడా ఈజీయే. బట్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత చేసే కొద్దీ మనకు స్టెబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. ఆ హీలింగ్ టైం వచ్చేసి నార్మల్గా ఎనీ పర్సన్ హీలింగ్ టైం విల్ బి 3 to 4 months. దట్ ఈస్ ద నార్మల్ కామన్ హీలింగ్ టైం బేసికలీ. బట్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ 1 month ప్రోగ్రెషన్ వస్తూ ఉంటుంది. బట్ స్లోలీ యూ విల్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ.